ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా రాజానగరం అసెంబ్లీ సెగ్మెంట్ గురించిన సర్వే రిపోర్ట్ని చూద్దాం. తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన టికెట్పై బత్తుల రామకృష్ణ పోటీ చేయగా వైసీపీ నుంచి జక్కంపూడి రాజా బరిలో ఉన్నారు. ఆ ఎన్నికల్లో బత్తుల రామకృష్ణ 45,363 ఓట్ల మెజారిటీతో విజయాన్ని సాధించారు. మరి కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర పాలనపై ఈ సెగ్మెంట్లో జనం ఏమనుకుంటున్నారు? ఎమ్మెల్యే పనితీరుపై సంతృప్తిగా ఉన్నారా? సీఎం పనితీరుకి ఎటువంటి రేటింగ్ ఇచ్చారు? నారా లోకేష్, పవన్ కళ్యాణ్, జగన్ గురించి ఈ సెగ్మెంట్ ప్రజలు ఏమనుకుంటున్నారు? ఓవరాల్గా కూటమి ప్రభుత్వంపై జనం మాటేంటి? బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వే రిపోర్ట్లో చూద్దాం. ఎన్నికల సమయంలో బత్తుల ఈ నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలు ఏంటో ఒకసారి చూద్దాం. ఇవే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు. సీతానగరం రాజమండ్రి రోడ్డును విస్తరిస్తామని చెప్పారు. అలాగే ప్రతి గ్రామానికి మంచి రోడ్లు వేయిస్తామన్నారు. ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ ఇప్పిస్తాను అని చెప్పారు. పెళ్లిళ్లలో మంగళసూత్రం ఇస్తాను అని కూడా హామీ ఇచ్చారు. ఇసుక, గ్రావెల్ అక్రమ రవాణాకు చెక్ పెడతాను అని చెప్పారు. అలాగే ఐటీ పార్కును కూడా అక్కడ నిర్మిస్తాము అనే హామీలు ఇచ్చారు. మరి నియోజకవర్గంలో ఇప్పటికీ ఉన్న సమస్యలు ఏంటి? ఇవిగో ఈ సమస్యలు నియోజకవర్గంలో ఇప్పటికీ ఉన్నాయి. నియోజకవర్గంలో పెద్దగా ఉపాధి అవకాశాలు లేవు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఐటీ పార్క్ హామీ కూడా నెరవేరలేదు. అలాగే కోరుకొండ, సీతానగరం, రాజానగరం బస్టాండ్లు చాలా అధ్వానంగా ఉన్నాయి. ఈ సెగ్మెంట్లో తాగునీటి సమస్య చాలా ఎక్కువగా ఉంది. వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేయాలి అనే డిమాండ్లు ప్రజల నుంచి వస్తున్నాయి. అలాగే ములకల్లంక, బొబ్బిలిలంక బ్రిడ్జి లేకపోవడం ఆ ప్రాంత వాసులకు పెద్ద సమస్యగా మారింది. మరోవైపు కోరికొండ ఎండోమెంట్ భూముల్లో నివాస పట్టాలు ఇవ్వాలి అని జనం ఎప్పటి నుంచో అడుగుతూ ఉన్నారు. ఇక ఈ సెగ్మెంట్లో చాలా రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సరైన సౌకర్యాలు లేకపోవడం ఇవి సమస్యలుగా కనిపిస్తూ ఉన్నాయి. మరి ఎమ్మెల్యే పనితీరుకు జనం ఏమనుకుంటున్నారు? పాజిటివ్గా ఉన్న అంశాలేంటి, నెగిటివ్గా ఉన్న అంశాలేంటి ఒకసారి చూద్దాం. ముందుగా పాజిటివ్గా ఉన్న అంశాలు చూద్దాం. ఇవే పాజిటివ్గా ఉన్న అంశాలు. రాజానగరం సామర్లకోట 4 లేన్ల రోడ్డు పనులు జరుగుతూ ఉన్నాయి. అలాగే నియోజకవర్గంలో సీసీ రోడ్లు, బీటీ రోడ్లు వేస్తూ ఉన్నారు. ఇవి పాజిటివ్గా ఉన్న అంశాలు. మరి నెగిటివ్గా ఉన్న అంశాలేంటి? నెగిటివ్గా ఉన్న అంశాలు కూడా మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. కూటమి నేతల మధ్య ఈ నియోజకవర్గంలో సఖ్యత అంతంత మాత్రంగానే ఉంది అనే చర్చ జరుగుతోంది. అలాగే నియోజకవర్గంలో బెల్ట్ షాపుల దందా చాలా ఎక్కువగా ఉంది. బెల్ట్ షాపులను అరికట్టలేకపోవడం ఒక సమస్య. ఇక మట్టి మాఫియా యథేచ్ఛగా చెలరేగిపోతోంది. మట్టి మాఫియాను అడ్డుకోలేకపోతున్నారు అని జనం అనుకుంటున్నారు. అలాగే ఎమ్మెల్యే రాజమండ్రిలో నివాసం ఉండటం, స్థానికంగా పెద్దగా అందుబాటులో ఉండడం లేదు అని జనం అనుకుంటూ ఉన్నారు. సో ఇవి ప్రధానంగా నెగిటివ్గా కనిపిస్తున్నటువంటి అంశాలు. మరి ఎమ్మెల్యే పనితీరుకు నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ వేస్తున్నారో చూద్దాం. చాలా బాగుందని 3% మంది జనం అంటుంటే, బాగుంది అని 2.5% మంది జనం అంటున్నారు. పర్వాలేదు అని 56.2% మంది జనం చెప్తున్నారు. బాగాలేదు అని 23% మంది జనం చెప్తుంటే, అస్సలు బాగాలేదు అని 15.3% మంది జనం చెబుతున్నారు. అంటే 38% మంది ప్రజలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. 62% మంది ప్రజలు మాత్రమే సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇక సీఎం చంద్రబాబు పనితీరుకు రాజానగరం నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ వేస్తున్నారో చూద్దాం. చాలా బాగుందని 15.4% మంది అంటున్నారు. బాగుంది అని 12.8% మంది చెప్తున్నారు. పర్వాలేదు అని 51.3% మంది జనం అంటున్నారు. బాగాలేదు అని 15.4% మంది జనం చెప్తుంటే, అస్సలు బాగాలేదు అని 5% మంది జనం చెప్తున్నారు. అంటే దగ్గరగా 20% మంది ప్రజల్లో కొంత అసంతృప్తి కనిపిస్తూ ఉంది. 80% మంది ప్రజల్లో సంతృప్తి వ్యక్తమవుతూ ఉంది. ఇక ఓవరాల్గా ప్రభుత్వ పనితీరుకు ఎన్ని మార్క్స్ వేస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 12.8% మంది జనం చెప్తుంటే, బాగుంది అని 10.3% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 53.8% మంది జనం అంటుంటే, బాగాలేదు అని 15.4% మంది జనం చెప్తున్నారు. అస్సలు బాగాలేదు అని 7.7% మంది జనం చెప్తున్నారు. అంటే దగ్గరగా 23% మంది ప్రజల్లో కొంత అసంతృప్తి కనిపిస్తూ ఉంటే, 77% మంది ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రతిపక్ష నేత జగన్ పనితీరుకు ఈ నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ చేస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 5.1% మంది జనం చెప్తున్నారు. బాగుంది అని 10.2% మంది జనం అంటున్నారు. పర్వాలేదు అని 46.2% మంది జనం చెప్తుంటే, బాగాలేదు అని 23.1% మంది జనం అంటున్నారు. అస్సలు బాగాలేదు అని 15.4% మంది జనం చెప్తున్నారు. ఇక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పనితీరుకు ఎన్ని మార్క్స్ వేస్తున్నారో చూద్దాం.
చాలా బాగుంది అని 12.8% మంది అంటున్నారు. బాగుంది అని 15.4% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 46.2% మంది జనం అంటున్నారు. బాగాలేదు అని 17.9% మంది జనం చెప్తుంటే అస్సలు బాగాలేదు అని 7.7% మంది జనం చెప్తున్నారు. ఇక నారా లోకేష్ పనితీరుకు ఈ నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూద్దాం. చాలా బాగుందని 17.9% మంది జనం చెప్తుంటే బాగుంది అని 15.4% మంది జనం అంటున్నారు. పర్వాలేదు అని 43.6% మంది జనం చెప్తున్నారు. బాగాలేదు అని 12.8% మంది జనం అంటున్నారు. అస్సలు బాగాలేదు అని 10.3% మంది జనం చెబుతున్నారు. ఇక అమరావతి పనులు పూర్తవుతాయి అనుకుంటున్నారా అని అడిగిన ప్రశ్నకు పూర్తవుతాయి అని 30.8% మంది జనం చెప్తున్నారు. కావు అని 25.6% మంది జనం అంటున్నారు. కావచ్చు అని 23.1% మంది జనం అంటుంటే తెలియదు అని 20.5% మంది జనం చెబుతున్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది అనుకుంటున్నారా అని అడిగితే పూర్తవుతుందని 30.8% మంది జనం చెప్తున్నారు. కాదు అని 25.6% మంది జనం అంటున్నారు. కావచ్చు అని 20.5% మంది జనం చెప్తుంటే తెలియదు అని 23.1% మంది జనం చెబుతున్నారు. కూటమి ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు పెరిగాయా అని అడిగిన ప్రశ్నకు పెరిగాయి అని 23.1% మంది జనం చెప్తుంటే పెరగలేదు అని 30.8% మంది అంటున్నారు. పెరిగి ఉండొచ్చు అని 20.5% మంది చెప్తుంటే తెలియదు అని 25.6% మంది జనం చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారా అని అడిగితే వస్తుంది అని 20.5% మంది అంటున్నారు. రాదు అని 33.3% మంది జనం చెప్తున్నారు. రావచ్చు అని 17.9% మంది జనం అంటుంటే తెలియదు అని 28.3% మంది జనం అనుకుంటున్నారు. చంద్రబాబు తర్వాత ముఖ్యమంత్రిగా ఎవరైతే బాగుంటుందని అడిగితే పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుందని 28.2% మంది అంటుంటే నారా లోకేష్ అయితే బాగుంటుందని 25.6% మంది జనం అంటున్నారు. తెలియదు అని 46.2% మంది ఈ నియోజకవర్గ ప్రజలు చెప్తున్నారు. ఇవి రాజానగరం నియోజకవర్గానికి సంబంధించి బిగ్ టీవీ సర్వే రిపోర్ట్, ఏపీ ప్రోగ్రెస్ కార్డ్.